మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో అదరగొట్టిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిషకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పుష్పగుచ్చం అందజేసి త్రిషకు ఘన స్వాగతం పలికారు. త్రిష బంధువులు అదేవిధంగా త్రిష కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ కు చేరుకుని సందడి చేశారు. అనంతరం మాట్లాడిన త్రిష తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. తన కష్టం వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. తన టీం తనకు ఎంతగానో సపోర్ట్ చేసిందన్నారు. మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో ఆడిన జట్ల నుంచి ఐసీసీ ఎంపిక చేసిన టీంలో 4 భారత ప్లేయర్లకు చోటు దక్కింది. అదిరే ప్రదర్శన చేసిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిషతో పాటు కమలిని, ఆయుషి, వైష్ణవి ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఈ కప్లో 147 పైన స్ట్రైక్ రేట్తో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైన త్రిష స్కాట్లాండ్పై సెంచరీ సాధించింది. ఈ కప్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డులకు ఎక్కారు. టోర్నీ ఆసాంతం త్రిషకు మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్ కమలిని 143 పరుగులు సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో సెమీస్లో కమలిని 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు వైష్ణవి 17 వికెట్లు, ఆయుషి 14 వికెట్లు తీసి అదరగొట్టారు. స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి. బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఫీల్ అయ్యాం. అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిల్ని పంపొచ్చు.